హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ నాకు మరింత సపోర్ట్‌గా ఉంటూ నన్నెంతగానో ముందుకు వెళ్ళడానికి మీ ప్రోత్సాహాన్ని అందిస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున. ఇంకా నిన్నైతే నా డే ఎలా గడిచిందనేది ఈ వీడియోలో అయితే షేర్ చేశాను. పిల్లలనైతే స్కూలుకి పంపించేశానండి. వాళ్ళని పంపించిన తర్వాత వీడియో అయితే తీసుకున్నాను. వాళ్ళెళ్ళేంత వరకు ఉండే పని వేరు. వాళ్ళెళ్ళిన తర్వాత చేసుకునే పని వేరు గదండీ! ఇంకా వాళ్ళ కోసమయితే నేను బాక్స్‌లోకి పెసరపప్పు, ఇంకా మెంతికూరతోటయితే ఇలా ఫ్రైలాగా చేశానండి. ముందు పెసరపప్పు కొద్దిగా అటు ఇటుగా అయితే ఉడకనిచ్చి, ఈ ఫ్రై అయితే మామూలుగా తోటకూర ఫ్రై ఎలా చేసుకుంటామో అలా చేసుకొని, ఈ పెసరపప్పు అందులో మిక్స్ చేసేసాను. కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే మెంతికూర ఫ్లేవర్ కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది గదండీ! అలా లేకుండా ఇష్టంగా తింటారు. ఉదయాన్నే పిల్లల కోసమైతే చిన్నగా కూర అయితే చేస్తానండి. ఇది బాక్స్‌లోకి సర్దేస్తాను. ఇంకా మా అందరి కోసం కూడా ఇంకొక కూర అయితే వండవలసి ఉంటుంది డైలీ కూడా. ఇంకా సాయంత్రం కూడా వండుతానండి. నార్మల్‌గా ఏవైనా కాయగూరలు, ఆకుకూరలు అయితే ఇంకా పప్పుచారు కాబట్టి సాయంత్రానికి కూడా సరిపడా పెట్టేశాను. ఇది బెండకాయ, వంకాయతో చేసిన పప్పుచారండి. సాంబార్‌లోనే కాకుండా ఒక్కొక్కసారి పప్పుచారులో బెండకాయలు, ఇంకా వంకాయలుంటే వంకాయలు ఒక్కోటి రెండేసి ఉంటాయి గదండీ! వాటిని కూడా వేసేసి ఇలా బెండకాయ, వంకాయ పప్పుచారు అయితే చేస్తూ ఉంటానండి. అత్తయ్య గారైతే పొలం నుంచి వస్తూ ఇలా కరివేపాకు అవి తీసుకొస్తూ ఉంటారు. పొలాల్లో దొరుకుతాయి గదండీ! ఇంకా తినడానికి నారింజకాయలు, ఉసిరికాయలు, రేగుపళ్ళు ఇలాంటివి కూడా తెస్తూ ఉంటారండి. నేను ఇదంతా కూడా శుభ్రంగా చేసుకొని ఒక కవర్‌లో దాచేసుకుంటాను ఫ్రిడ్జ్‌లోను నాకు కావాల్సినప్పుడు వాడడానికి. ఇంకా గిన్నెలు కూడా తోమేసుకొని ఎండలో పెట్టేసుకున్నానండి. ఇంకా ఈ గిన్నెలు తోమే దగ్గర ఇదంతా కూడా నీట్‌గా చేసేసాను. ఇంకా బట్టలైతే నానబెట్టి ఉంచానండి. ఇవి ఉతకాలి. చాలా బట్టలు నానబెట్టానండి. ఇంకా పొయ్యి దగ్గర కూడా వేడి నీళ్ళలోనైతే కొన్ని బట్టలు పెట్టాను. బెడ్‌షీట్లు, టవల్స్ అలాంటివి. ఇలా వేడి నీళ్ళలో సర్ఫు, సోడా కూడా వేసేసి ఇలా పొయ్యి మీద పొయ్యి ఆరిపోయినా పర్లేదండి. ఆ ఉతికిన తర్వాత ఇవి ఉతుకుతాననమాట. ఇంకా పశువులు పెంచుకునే వాళ్ళైతే వాటిని పొలానికి తోలుకెళ్ళే టైం అయిందండి. ఉదయాన్నే 10:30 ఆ టైంలో అయితే వీటిని తీసుకెళ్తారు పొలము. చక్కగా వెళ్తున్నాయి కదా మేకలు. అవైతే మా పక్కింటోళ్ళవండి. నేను వీడియో తీసుకునే టైంకైతే అవి కనిపించాయి. ఇంకా మా గొర్రెపిల్లనైతే అమ్మేసామండి. అది పొడవడానికి వచ్చేస్తుంది కదా! అమ్మడానికి మనసు ఒప్పలేదు. కానీ దాన్ని అమ్మడం అయితే తప్పలేదండి. మరి ఇంకా అలా పొడి చేస్తూ కట్టడానికి, దానికి మేత పెట్టడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి, దాన్ని ఏదో విధంగా పెంచాలనే చూశాను కానీ, ఇంకా పొడి చేస్తుంది. ఇక దాన్ని హ్యాండిల్ చేయడం ఎవరి వల్ల అవ్వట్లేదు. ఇక ప్రతిసారి నేనే దాన్ని తీసుకెళ్ళి కట్టాలన్నా కాస్తంత ఇబ్బందిగానే ఉంటుంది. అందుకనే దాన్ని అమ్మేసాము. అమ్మే రోజున దాన్ని తీసుకెళ్తూ ఉంటే నాకైతే చాలా ఏడుపొచ్చిందండి. ఇంక లోపలికెళ్ళిపోయాను నేనైతే దాన్ని తీసుకెళ్ళిపోతుంటే. మామయ్య గారిని చూసారు కదా! వేరుశెనక్కాయలైతే ఒలుస్తున్నారు. మీ అందరికీ కూడా హాయ్ చెప్తున్నారండి. ఇంకా నేను పప్పుచారు కూడా తాలింపు పెట్టేశాను. ఇంకా పాలైతే కాచేశానండి ముందే. దానిలో తోడంటు కూడా వేసి కాస్తంత ఎండుమిరపకాయ చిన్న ముక్క గిల్లి దాంట్లో వేస్తే త్వరగా తోడుకుంటుంది. శీతాకాలం కదండీ! చలికైతే పెరుగు తోడుకోదు. చాలామంది ఈ ట్రిక్ తెలియక తోడుకోవట్లేదనుకుంటారు. కాస్తంత ఎండుమిరపకాయ ముక్కేస్తే సరిపోతుంది. పచ్చిమిరపకాయ అయినా సరే పర్వాలేదండి త్వరగా తోడుకుంటుంది. ఇంకా నేను ఎండుమిరపకాయ ముచ్చుకైతే వేశానండి. దాని చివరేయకుండా. ఎందుకంటే అది కూడా ఎండుమిరపకాయ నుంచి వచ్చిందే కదా అనేసి. ఇంకా కరివేపాకైతే ఒక కవర్‌లో తీసుకున్నాను. ఇంకా 4 చొప్పున అయితే కాకరకాయలు దొరుకుతున్నాయి. 4 అయినా, 2 అయినా, ఒకటి దొరికినా తీసుకొస్తారండి. వాటిని నాకిస్తే నేనేమో దాన్ని జాగ్రత్తగా దాచి ఫ్రిడ్జ్‌లోను కాసిన్ని కూరకు సరిపడా అయిన తర్వాత అలా వండుతాను. ఈలోపు పండిపోయేవి చాలా ఉంటాయిలెండి. ఇంకా నేను ఇల్లంతా కూడా నీట్‌గా తుడిచేసుకున్నాను లోపల నుంచి. ఇంకా ఆ తర్వాత బట్టలు కూడా ఉతికేసానండి. ఈ బట్టలు ఉతికైతే చాలా సేపవుతుంది. ఈ బట్టలు కూడా ఆరిపోవచ్చాయండి. ఈ బట్టలు ఉతికిన తర్వాత టైంకి నీళ్ళొస్తూ ఉంటే మొక్కలన్నిట్లికి కూడా నీళ్లు పోసానండి. చాలా రోజులవుతుంది. మావయ్య గారు పోస్తున్నారు. ఇంకా ఈరోజైతే నేను పోసాను. ఇంకా శీతాకాలం మొక్కలు ఏమీ అంతగా బాగున్నట్టు అనిపించవండి. ఆకులన్నీ రాలిపోతాయి. ఇంకా చుక్కుడు పోదైతే కాపు ఏమీ అంతగా లేదండి. చిక్కుడుకాయలు పెద్దగా రావట్లేదు. ఇంకా అందుకని ఇవి కోసేటప్పుడు కూడా ఎన్నో రావట్లేదనేసి నేను మీకు చెప్పట్లేదు. ఇంకా బట్టలైతే చాలా చాలా ఉతికేసాను. ఇంకా ఇక్కడ కనకాంబరం మొక్కలుంటాయండి. వీటిని కూడా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అయితే వేశాను. 2 సంవత్సరాలవుతుంది. చాలా పువ్వులొస్తాయి నీళ్లు పోస్తే. నీళ్లు పోయక చూసారా ఎలా అయిపోయాయో. ఇంత దూరం మోసుకురాలేక నేనేమో నీళ్లు వీటిలకి పోయలేకపోతున్నాను. ఈరోజైతే చాలా నీళ్లు పోసానండి వీటికి. చాలా రేపటికైతే ఫ్రెష్‌గా కనిపిస్తాయి. ఇంకా ఇంటి ముందున్న తీగ మీద కూడా చాలా
చాలా బట్టలు ఆరేసాను. ఇంకా మా పొట్టి చూసారు మంచి జడ్జాగా చూస్తూ ఉంది. ఇది నేను ఏ పని చేస్తున్నా కానీ ఆ పని అంతా అయ్యే వరకు అక్కడే ఉండి అలా కాపలా కాస్తూ ఉంటుందండి. నేను మిషన్ కుట్టుకుంటూ ఉంటే అది నా ఎదురుగా అయితే అలా కూర్చొని ఉంది. ఇంకా ఈరోజైతే నాకు మిషన్ కుట్టడానికి జాకెట్లు కుట్టడాలు, డ్రెస్సులు కుట్టడాలు అలాంటివి ఏమీ రావు గానండి. కుట్లు వెంట కుట్లు వేసుకుంటాను. నా బట్టలు నేనే, నా చీరలు నేనే ఫాల్స్‌లో వేసుకుంటాను. ఇంకా ఏవైనా సైజ్ చేసుకోవాల్సినవి ఉంటే సైజ్ చేసుకుంటాను. నాకు ఒకప్పుడైతే మిషన్ నేర్చుకోవాలి, కుట్టేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. అప్పుడు డైలీ మా పాపలిద్దరికీనైతే ఏదో ఒకటి గౌన్ కుట్టి వాళ్ళకి వేస్తూ ఉండేదాన్ని. అప్పుడు ఎంత ఇంట్రెస్ట్‌గా ఉండేదో. అప్పుడేమో పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళతో కుదిరేది కాదు. అయినా గానీ నేను టైం తీసుకొని మిషన్ కుట్టి చిన్న చిన్న గౌన్లు అలాంటివైతే వాళ్ళకి వేసేదాన్నండి. కానీ ఇప్పుడు నాకు ఈ మిషన్ కుట్టడానికి అంత ఇంట్రెస్టు లేదు. టైం కూడా ఉండట్లేదు. మనకి కుట్టాలన్న ఆలోచన ఉండాలి కానీ టైం అదే ఉంటుందండి. నేను జాకెట్ కుట్టాలని ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నానో, కానీ నాకు మిషన్ తొక్కడం ఇంకా ఏ కుట్టు ఎలా వేసుకోవాలో అన్నీ వచ్చు. కానీ ఈ జాకెట్ కటింగు, జాకెట్ కుట్టడం ఇవి చేయలేకపోతున్నాను. మనసు పెడితే ఏదైనా వస్తుందండి. కానీ నేను ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను. కనీసం ఇలా ఇంట్లో ఉండే బట్టలు కుట్లు వెంట కుట్లు వేసుకోవడాలు ఇలాంటివైతే చేస్తూ ఉంటాను. పిల్లల బట్టలైనా, నావైనా మరేవైనా గానీ. కుట్లు వెంట కుట్లు వేయడాలు, చీరలకు ఫాల్స్‌లు వేయడాలు ఇలాంటివైతే బయటికి ఇవ్వకుండా వాటిని నేనే చేసుకుంటానులెండి. ఇక అది రాని వాళ్ళంటూ ఎవరుంటారు చెప్పండి. కానీ జాకెట్ కుట్టుకోవాలన్న ఆశ అలా మిగిలిపోయింది. ఇంకా ఇదైతే పరుపు కవర్ అండి. ఇది కొని 2 నెలలు పైనే కావొస్తుంది. ఏ పనైనా చేయాలనిపించాలి గానండి వెంటనే చేసేసుకుంటాము. దాన్ని వాయిదా వేసామంటే అలానే ఉంటుంది. రేపు రేపు అనుకుంటూ జరిపేస్తే అదిగోండి 2 నెలలు అవుతుంది. దీంతో పాటు పిల్లలకి డ్రెస్సులయితే సైజ్ చేశాను. ఇంకా నేను నైటీ కూడా ఒకటి కొనుక్కున్నానండి. అది కొని 4 నెలలు అవుతుంది. దాన్ని కూడా సైజ్ చేసుకునేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది. నేను బట్టలు కొనుక్కుంటాను గానండి వాటిని వెంటనే వేసుకోవడానికి ఏంటో వాటిని పక్కన పెట్టేసి అలా మర్చిపోతూ ఉంటాను. వాటిని గుర్తొచ్చినప్పుడు తీసుకొని ఇలా సైజ్ చేసుకుంటాను. ఇంకా పనులన్నీ అయ్యేసరికి అయితే గిన్నెలు మిగిలిపోయాయి. సాయంత్రం ఉన్న గిన్నెలు, పిల్లల క్యారేజీలు ఇంకా తోమేసరికైతే కాస్తంత చీకటి పడిందండి. 6 అలా అవుతుంది టైం అయితే. మా అబ్బాయి కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు ఆ టైంకి. ఇంకా నేను గిన్నెలైతే తోముకుంటూ ఉన్నానండి. అత్తయ్యను, పిల్లలునైతేనేమో రేషన్ ఇస్తున్నారు. మరియు బియ్యం తేవడానికైతే అత్తయ్య వెళ్ళారు. పిల్లలేమో సైకిల్ ఉంది కదండీ! సైకిల్ ఏసుకొని పిల్లలు వెళ్ళారు. అత్తయ్య ఏమో మూట సైకిల్ మీద పెడితే వాళ్ళేమో దాన్ని తోసుకుంటూనో, తొక్కుకుంటూనో ఏదో విధంగా తెచ్చుకోవాలి కదండీ! మామయ్య గారు ఎళ్లి తీసుకొచ్చేవారు రేషను. ఇంకా మరి అన్ని పనులు కూడా ఇక మేమే చేసుకోవాల్సొస్తుంది. ఆయన ఉన్నారంటేనేమో మరి పౌండరీ దగ్గర ఆయన పని ఆయనకు ఉంటుంది కదా! ఇక ఇలాంటి పనులు కూడా ఆయనకి చెప్పమనమాట. మేమే చేసేసుకుంటాము. బాధ్యత కలిగి ప్రతి పని నాదే అనుకుని చేసుకుంటూ పోవాలి కానండి, మనకి బాధ్యత అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదండి. ఇంకా అది మనం ఒక ఇంటికి అడుగుపెట్టిన తర్వాత అన్ని బాధ్యతలు మన మీదకే ఉంటాయి కాబట్టి ప్రతి పని కూడా స్వార్థం లేకుండా చేసుకుంటమే నాకు తెలుసండి. ఇంకా గిన్నెలన్నీ కూడా తోమేసి ఆ అరుగు మీద పెట్టేసుకుంటాను. వాటిని రేపు మార్నింగ్ కానీ ఇంకా అత్తయ్య గిన్నెలు తోమేటప్పుడు కానీ సర్దుకుంటానండి. ఇంకా ఎక్కడివి అక్కడే తీసి పెట్టేసుకుంటాను. నాకు టైం ఉన్నా లేకపోయినా కానీ ఎక్కడుండే సరుకు అక్కడే ఉండాలన్నమాట. ఇంకా సందట్లో సడేమియా అన్నట్టు బియ్యం కూడా బియ్యం పెట్టెలో లాస్ట్‌కి వచ్చేసాయండి. ఇంకా ఈ మూట అయితే విప్పక తప్పట్లేదు. అసలే చీకటి పడిపోతూ ఉందంటే గబగబా బియ్యం వేసేసుకుందామని వచ్చాను పెట్టె దగ్గరికి. కానీ అవి సరిపోయేలా లేవండి. బియ్యం నిండుకున్నాయి అంటారు చాలామంది. కానీ అయిపోయాయి అనకూడదో ఏంటో తెలీదు గానీ నిండుకున్నాయి అన్నంత మాత్రాన నిండిపోతుందో ఏంటో. కానీ నేను నా లాంగ్వేజ్‌లోనే నేను మాట్లాడతానండి. అయిపోయాయనే అంటాను. ఎందుకంటే మరి మన దగ్గర లేవు కాబట్టి అయిపోయాయి. అయిపోయాయంటే ఎవరు ఇవ్వరు. నిండుకున్నాయంటే అందులో నిండుగాను రావు కదండీ! ఇంకెందుకు అలా చెప్పడం అనేసి నేను ఇలాగే మాట్లాడతాను. ఇంకా నేను ముందు ప్యాకెట్ ఇలా ఓపెన్ చేయగానే కొన్ని బియ్యం అయితే తీసి ఒక డబ్బాలో వేసుకుంటాను. ఇంక నాకు కావాల్సిన బియ్యం నేను ఎన్ని తీసుకుంటానో అన్నీ తీసుకొని ఇంకా మిగతావి కూడా బియ్యం పెట్టెలో అయితే పోసేసుకుంటానండి. మా ఊళ్ళో అయితే రైస్ మిల్ ఉంటుందండి. ఆ రైస్ మిల్‌లో ఇలా బియ్యం బస్తాలు, ప్యాకెట్లు అయితే అమ్ముతూ ఉంటారు. పిఎల్ రైసేనండి. మనకి నేరుగా మిల్లులో నుంచి తీసినవే. అందుకే బ్రాండ్ అయితే కనిపించట్లేదు. ఇవి ఆడించిన బియ్యంతో సమానం అండి. మంచివి, మంచి బ్రాండ్ ఉన్నవే. ఏ సరుకు కొనాలన్నా గానీ, ఏ షాప్ దగ్గర అయినా గానీ మనకి ప్రతీదీ ఖాతా ఉంటుందండి పల్లెటూరోళ్ళకి. ఇంకా బియ్యం కూడా మేము ఒక దగ్గరే తీసుకుంటామండి. అక్కడ మాకు బియ్యం అయిపోయిన వెంటనే అక్కడ ఇంకొక ప్యాకెట్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము. బియ్యం అయితే కొనుక్కోకుండానే మేము ఆడించేసుకోవడానికి వీలుగా ధాన్యం కొనుక్కునేవాళ్ళము. ఇంకా ఈ సంవత్సరం అయితే ధాన్యం మాకు టైంకి అయితే దొరకలేదండి. ఇంకేం చేస్తాం మరి. మరలా ధాన్యం వచ్చే వరకు ఈ బియ్యం ప్యాకెట్లే
మరి తెచ్చుకోక తప్పదు. ఇలా 2, 3 వీడియోల్లో అయితే చెప్పాను. బియ్యం కొనే కన్నా ధాన్యం కొనుక్కోవడమే చాలా చాలా మంచిదండి. ఎందుకంటే అవి ఎంత వాడినా గానీ తరగవు. ఈ ప్యాకెట్ ఎన్ని రోజులు వస్తుందండి? 2 ప్యాకెట్లు తీసుకొస్తారు పట్టుకి. చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఎన్ని రోజులు వస్తాయో తెలీదు గానండి. మాలాంటి పెద్ద ఫ్యామిలీ వాళ్ళకైతే ఇవి ఎన్నో రోజులు రావండి. ఇంకా అలాంటప్పుడు ధాన్యం కొనుక్కోవడమే మంచిది కదా! ఇంకా మా వాళ్ళకైతే అటుకులు ఇలా వేయించుకొని తినడం అంటే చాలా చాలా ఇష్టమండి. ఇలా 4 రోజులకి, 3 రోజులకి అటుకులతోటైతే ఇలా స్నాక్స్ తయారు చేసుకుంటూ ఉంటారు. ఇంకా నేను వేయించిన అవసరం లేదండి. మా పెద్ద పాపే వేయించేస్తుంది. ఇంకా సాయంత్రం అయ్యేసరికైతే ఒక గూటి దగ్గరికి పక్షుల్లాగా మొత్తం అందరూ కూడా ఒకే చోట ఇలా కలిసైతే ఉంటామండి. ఇంకా మా వారు తప్పించి అందరము కూడా ఉంటాము. ఇంకా మావయ్య గారైతే సాయంత్రం అయిపోయిన తర్వాత ఇంకా స్వెటర్ వేసేసుకొని, టోపీ పెట్టేసుకొని, ఇంకా పొయ్యి దగ్గర కూర్చునేవాళ్ళు పొయ్యి దగ్గర కూర్చుంటారు. ఇంకా ఆటలు, పాటలు పిల్లలతోటైతే సందడిగా ఉంటుందండి సాయంత్రం. ఇక వాళ్ళ అత్తొస్తుంది. చాలా వరకైతే చాలా సేపు కూర్చుని ఇంక పిల్లలతోటైతే కాసేపు గడిపి వెళ్తుంది వాళ్ళ ఇంటికి. ఇంక మేనకోడలు కూడా ఇక్కడే ఉందిలేండి. వీళ్ళకి ఇలా మ్యాగీ నూడిల్స్ ఇలా చిన్న చిన్న స్నాక్స్ ఐటెమ్స్ చేసుకోవడం అయితే వచ్చేసిందండి. వాళ్ళు వేయించుకున్నారు. కానీ నేనే వాళ్ళందరికీ కూడా పెట్టాను. ఇంకా కొద్దిగా నేను కూడా తీసుకున్నానులేండి. చిన్న వంటైనా, పెద్ద వంటైనా అందరూ చేస్తారు కానండి, వడ్డించేటప్పుడు మాత్రం నేనే కావాలంటారు. ఎందుకంటే అందరికీ కూడా సమానంగా పెట్టడానికి కుదరదండి. కొందరేమో ముందు పెట్టేవాళ్ళకి ఎక్కువ పెట్టేస్తారు, తర్వాత పెట్టేవాళ్ళకి సరిపోదు. కానీ నేను పెడితేనేమో అందరికీ సమానంగా పెడతానంట. అత్తయ్య అలాగే అంటారు, వదిన అలాగే అంటది, మరదలు అలాగే అంటది. ఇంకా పిల్లలు కూడా అంతేనండోయ్. ఇక మరి ఏం చేస్తాం, అందరికీ సమానంగా కసిని పెట్టేసి ఇంకా నా పని అయితే ఇంకా కాస్తంత మిగిలే ఉందిలేండి. ఇంకా గిన్నెలు అయితే తోముకున్నవి ఉన్నాయి కదండి, పొద్దున్న తోముకున్న గిన్నెలు అనమాట. సాయంత్రం గిన్నెలన్నీ తోమి స్టాండ్లో వేశాను. పొద్దున్న గిన్నెలు మాత్రం అలా గిన్నెలు వేసుకునేది ఉంటుంది కదండి బేసిని, దాంట్లోనే వేసి ఎండలో పెట్టాను. అవన్నీ కూడా తీసుకొచ్చి ఇప్పుడు సర్దుకుంటున్నానండి. సర్దిన తర్వాత మిగిలిన ఎంగిన గిన్నెలన్నీ కూడా వేసుకోవడానికి దాన్ని అక్కడే ఉంచుతాను. రేపు పొద్దున్న మళ్ళీ తీసుకెళ్ళి గిన్నెలు తోమాలన్నమాట. ఇంకా నేను మధ్యాహ్నం అయితే ఇది పరుపు కవర్ అయితే కుట్టాను కదండీ! దాన్ని కూడా దీనికి తొడిగేయొచ్చు అనేసి తీసుకొచ్చాను. దాన్ని అలా పెట్టి, ఇలా పెట్టి అటు ఇటు అయితే చాలాసేపు దాంతో కుస్తీలు పట్టానండి. ఎవరో ఒకళ్ళు హెల్ప్ తీసుకోవచ్చు. కానీ నేనెందుకు వేయలేను అనుకుంటూ అలా చాలాసేపు అలా వేస్తూనే ఉన్నాను. ఎందుకంటే పరుపు చాలా బరువుగా ఉందండి. అది తేలికదైతే లేపేసి ఏదో విధంగా పెట్టేయవచ్చు. ఇలా పడుకోబెట్టే వేయవలసొచ్చింది దాని బరువుకి. ఈ పరుపయితే ఎప్పుడూ ఇలా కిందనే ఉండేలా అయితే ఇక్కడే ఉంచేస్తాను. తుడిచేయడం, మరలా దాన్ని అక్కడ వేసేయడం దాని ప్లేస్‌లో అదే ఉంటుంది నైటు, పగలు కూడా. పిల్లలైతే ప్రేయర్ చేసుకోవడానికి, ఇంకా పడుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుందనేసి దీన్ని తీసి పక్కన పెట్టకుండా ఇలానే ఉంచేసానండి. మరలా దీన్ని తీసి ఇంకో పక్కన పెట్టాలంటే ప్లేస్ అక్కడ కూడా చాలా ఆక్రమిస్తుంది గదా! అందుకని దీన్ని ఇక్కడే ఉండేలా పర్మనెంట్‌గా చేసేసాను. కానీ దీనికి కవర్ కొనాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. కొన్నాననుకుంటే దాన్ని కుట్టడానికి 2 నెలలు పట్టిందండి. ఇంకేం చేస్తాం మరి. టైము దేనికి ఎప్పుడు కేటాయించాలో అప్పుడే వస్తుందంటారు. మనం చేద్దామన్నంత మాత్రాన ఏ పని కూడా అవ్వదండి. దాని టైం వస్తే అదే అయిపోతుంది. నేను టైంని నమ్ముతానండోయ్. అసలు ఆడవాళ్ళకి ఈ బాధ్యతలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో ఏమో తెలీదు గానండి. ఇలా ప్రతీదీ మనకే కావాలనుకుంటాము. ఎక్కడ ఏదున్నా గానీ మనకే సంబంధం అనమాట. మగవాళ్ళంటారా, వాళ్ళు బయట ఎంతో కష్టపడొస్తారు. సాయంత్రం అయ్యేసరికి ఏదో అక్కడ కాసేపు అలా గడిపి మరలా ఉదయాన్నే వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక ఇంట్లో ఉండేది ఎవరంటే కోటలో ఉండే రాణిలాగా మనమే కదండీ! మరి రాణి అంటే ఏం చేస్తుంది? రాణివాసం చేస్తుందండి రాణి. కానీ మనమైతే మన ఇంట్లో రాణి మనమే, దాసి మనమే. అన్నీ కూడా మనమే కదండీ! మన ఇంట్లో మనమే రాణి అయిపోతాము. అప్పటికప్పుడు దాసులం కూడా అయిపోతాము. అంటే మన పని మనమే చేసుకోవాలి. మన ఇంటిని మనమే ఏలుకోవాలి కదండీ! రాణిల కాలంలోనైతే ఓన్లీ వాళ్ళైతే రాణివాసం మాత్రమే చేసేవారండి. ఎందుకంటే వాళ్ళకి చాలామంది చిలికెత్తులు, దాసీలు వీళ్ళందరూ ఉంటారు కదండీ! వాళ్ళు చూసుకుంటారు ఇంటిని. కానీ మనకైతే అంత కర్మ పట్టలేదులెండి. మొత్తం మనమే అంతా కూడా సెట్ చేసేసుకుంటాం కదా! పూచుకుపల దగ్గర నుంచి ఇలా మొత్తం ప్రతీదీ కూడా మనకే సంబంధం అండి. ఏది ఎక్కడ మిస్ అయిందో కూడా అంతా మనకు తెలిసిపోతుంది. పాపము ఆ కాలంలో ఉన్న రాణిలకైతే అంత తెలివి లేదులెండి. అక్కడ రాజుగారే ప్రతీదీ చూసుకోవాలి. చిలికెత్తులే చూసుకోవాలి. దాసీలే చూసుకోవాలి. రాణిగారు మాత్రం రాణివాసం చేసుకుంటూ ఆ లోపలే ఉంటారు. కోటలో ఉన్న రాజుగారు ఏం చేస్తున్నారో ఏంటో ఆమెకేం తెలుస్తుందండి. చిలికెత్తులు ఇష్టమైతే చెప్తారు, కష్టమైతే మానేస్తారు. అన్నీ వాళ్ళు చెప్పాలని రూల్ ఏమీ లేదు కదా! కానీ స్వయంగా మనమే చేసుకుంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో అంతా మనకే తెలుస్తుంది. ఇంకా ఎక్కడేం పోతుందో, ఎక్కడేముందో, ఎక్కడ ఎలా చేసుకోవాలో, ఏ పని ఎలా చేసుకుంటే అది అక్కడ సెట్ అవుతుందో ఏంటనేది స్వయంగా
మన చేతులతో మనమే చేసుకుంటే ఆ తృప్తే వేరండి. ఇది ఒక రకంగా మనకి అదృష్టం అనుకోవాలో మరి ఇంకా దీనికి వేరే ఏదైనా పేరు పెట్టాలో ఏమో తెలియదు కానండి. మొత్తానికి మనం అదృష్టవంతులమేనండి. ఎందుకంటే ఇల్లు మొత్తం మన చేతిలోనే ఉంటుంది కదా! ఇంకా ఇల్లు మన చేతిలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న మనుషులు అంటే మన రాజుగారనమాట. ఆయన ఏం చేస్తున్నారనేది ప్రత్యక్షంగా మనం ఎక్కడికో వెళ్లి చూడనవసరం లేదులెండి. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే సరిపోతుందంటారు గదా! ఆ విధంగాననమాట. అన్నీ మన పర్యవేక్షణలో ఉన్నప్పుడు ఇంట్లో ఉండే మనుషుల తీరు, పద్ధతి అంతా కూడా మనం కనిపెట్టేయగలమండి సులువుగా. ఇంటి పనులు, వంట పనులు ప్రతి పని కూడా నాదే అనుకుని ఏ పనైనా సరే చాలా ఇష్టంగా చేసుకుంటానండి. ఎందుకంటే ఇది ఎవరో వచ్చి చేసేది కాదు గదా! మన పని మనమే చేసుకోవాలి. ఇక వాళ్ళ మీద వీళ్ళ మీద వంతులేయడానికి ఇంకెవరుంటారండి మనకి. ఎవరుంటారంటే అందరూ ఉంటారండి. కానీ మనం వాళ్ళందరి మీద పెత్తనాలు చేసి వాళ్ళకైతే పనులు చెప్పలేం గదండీ! వాళ్ళకిష్టమైతే చేస్తారు లేకపోతే లేదు. కానీ పని మాత్రం మనదే. ఎందుకంటే అక్కడున్నది మన పోస్ట్ ఏంటంటే కోడలు పోస్ట్ అండి. కోడలు పోస్ట్ ఎప్పుడూ కూడా పనులు చేయడానికే ఉందనమాట. అలాగని మరీ బానిసలాగా అయితే మనల్ని ఈ రోజుల్లో ఎవ్వరూ చూడట్లేదులెండి. వాళ్ళ ప్రేమలు, అభిమానాలు మన మీద చూపిస్తున్నారు. అంతే గౌరవాన్ని వాళ్ళకి కూడా ఇచ్చి మనం ఎప్పుడు ఏ పని చేసుకోవాలో మనకంటూ తెలుస్తుంది గదండీ! అది వాళ్ళ మీదకి ప్రెజర్ పెట్టకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్తే వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా! ఏదో ఒక పని వాళ్ళు కూడా సాయం చేస్తూ ఉంటారనమాట. ఇంకా నేను ఆ గదిలో, ఈ గదిలో అలా పక్కలైతే మార్చేశానండి. ఇంకా అత్తయ్య, పిల్లలు రేషన్ తెచ్చారని చెప్పాను గదండీ! ఇంకా అదైతే అక్కడ ఉన్నాయి. పంచదార ప్యాకెట్లు కూడా ఇచ్చారు. ఇంకా మా వాళ్ళైతే చీకటి పడడంతోటి ఇలా పొయ్యి దగ్గరికైతే సెట్ అయిపోతారండి. ఈళ్ళ వరుసల వారీగా ఒకసారి ఒకళ్ళైతే ఇంకొకసారి మరొకళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ పొయ్యినైతే వదలరండి. ఈ చలి వెళ్ళేంత వరకు కూడా పొయ్యి ఖాళీ ఉండదనమాట. ఇంకా అత్తయ్య గారైతే అలా కూర్చొని ఉండలేక అలా ఈనెలైతే తీస్తూ ఉంటారండి. ఈనెలు చీపురు కట్టలు అమ్ముతూ ఉంటాం మేము. మేమంటే నేను చేయను గానండి అత్తయ్య గారు చేస్తారు. ఇలా అత్తయ్య గారైతే ఈనెలు చీపురు కట్టలు తయారు చేసుకుంటారు. ఈ పచ్చాకులైతే దొరికాయండి. ఒక్కోసారి ఎండాకులు దొరుకుతాయి. తోటల్లోకెళ్ళి ఆ కొబ్బరి చెట్ల దగ్గరికెళ్ళి ఇలా కట్టలు ఆకులు తెచ్చుకొని అలా ఉదయము కాసేపు మధ్యాహ్నము ఇంకా ఎప్పుడు టైం ఉంటే అప్పుడైతే తీసుకుంటారండి. కానీ ఇలా నైట్ కూడా ఆవిడకి చేయాలనిపిస్తే ఇలా చేసుకుంటూ ఉంటారు. ఇవి చాలా పొడవుగా ఉన్నాయండి ఆకులైతే. ఈ ఈనెలైతే పచ్చిగా ఉన్నప్పుడు తీస్తే ఇవి నిటారుగా స్ట్రైట్‌గా అలానే ఉండిపోతాయి. ఇంకా ఒక్కోసారి ఎండాకులు కూడా తీస్తూ ఉంటారండి. ఎండాకులైతే మనం ఎండబెట్టక్కర్లేదు. డైరెక్ట్ అమ్మేసుకోవడమే కట్టలు కట్టేసి. ఒక్కొక్క కట్ట ఎంత అనుకుంటున్నారు? రూ. 35కి అమ్ముతారండి అత్తయ్య. మరి మీ సైడ్ ఎంతకు అమ్ముతారో నాకు చెప్పండి. ఇంకా చూసారు కదా! మా వాళ్ళు అక్కడి నుంచయితే రావట్లేదు. ఇంకా నేనైతే వంట దగ్గరకొచ్చానండి. పొద్దున్నేమో పప్పుచారు కాసాను కదా! అదైతే నేను ముందు పక్కకి కొంచెం తీసి పెట్టుకుంటాను కదండీ! అలవాటు చొప్పున. ఇంకా మిగిలిందయితే అది. ఇంకా అది, ఇది కలిపితే ఈ నైట్‌కయితే మాకు డిన్నర్ కంప్లీట్ అయిపోతుందండి. ఇంకా పెరుగు కూడా తోడేంటి పెట్టాను కదా! పెరుగు తోడేసుకుంది. ఇంకా దీంట్లోకి కాంబినేషన్ ఏంటంటే మా వాళ్ళకి వడియాలుండాలండి మెయిను. పప్పుచారు అనగానే అమ్మ వడియాలున్నాయా అని అడుగుతారండి. అంతేగాని ఆమ్లెట్ ఉందమ్మా అని అడగరండి. వాళ్ళకి పప్పుచారు అనగానే చిన్నప్పటి నుంచి కూడా గుర్తొచ్చేదేంటంటే ఈ పిండి వడియాలండి. ఈ పిండి వడియాలంటే చాలా ఇష్టం. కానీ ఈ సంవత్సరం అయితే వదినకి ఇవి పెట్టడానికైతే కుదరక ఈ వడియాలైతే మేము పెట్టుకోలేదు. లాస్ట్ ఇయర్ అయితే కొన్ని ఉండే అవి మొన్నటి వరకు వచ్చాయి. ఇంకా నేను చిప్స్, గొట్టాలు అలాంటివైతే తీసుకుంటూ ఉన్నాను. ఇంకా ఈ ప్యాకెట్ అయితే ఎలా ఉంటుందో ట్రై చేద్దామనేసి తీసుకున్నానండి. పాపడ్సు అంటే ఆవిరి వడియాలు అంటారు కదా! అవన్నమాట. ఇంక పిండి వడియాలతో సమానమేనండి. పిండి వడియాల్లాగానే ఉంటాయి. కానీ ఆవిరి వడియాలు. పిండి వడియాలనేమో పిండి ఉడికించి పడతారు. ఈ ఆవిరి వడియాలనేమో నీడనే పట్టేసుకొని ఆరబెట్టేస్తారంటండి. మరి ఏ విధంగా చేస్తారో నేను కూడా చూడలేదు ప్రాసెస్. మేము ఎప్పుడూ కూడా పొయ్యి మీద ఉడికించే పడతాము. ఇంకా ఈ వడియాలు కూడా బాగానే ఉన్నాయిలెండి టేస్టు. ఇది మేతి ఫ్లేవర్ కలిసింది ఇందులోను. చాలా టేస్టీగా ఉన్నాయన్నారు పిల్లలు. ఇంకా ఇవి వేయించుతూ ఉంటే వాళ్ళు నా వెనకాలే ఉన్నారండోయ్. విలేజ్‌లో ఉండేవాళ్ళము ఈ వడియాలు, ఈ చల్లమిరపకాయలు, పిండి వడియాలైనా మరి ఏ వడియాలైనా గానండి ఎక్కువగా పట్టుకుంటాము. మేము స్టోర్ చేసుకుంటాము. అలాంటిది నేను కొన్నానంటే ఈ వడియాలంటే మా పిల్లలకి ఎంత ఇష్టమో మీకు అర్థమయ్యే ఉంటుందనుకుంటున్నాను. ఇంకా వడియాలైతే వేయించేసానండి. ఇంకా పిల్లలందరికీ కూడా వడ్డించేసాను. అంటే వీళ్ళతో పాటు మేనకోడలు కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ఒకే చోట కూర్చొని తింటారండి. వీళ్ళు అలా కబుర్లు చెప్పుకొని తింటూ ఉంటారు. వాళ్ళు తినేంత వరకు కూడా నేను అలా కూర్చొని ఉంటాను. మా పాప చూసారు మా పెద్దమ్మాయి చలొచ్చేస్తుందంట. దుప్పటి ముసుగు పెట్టుకొని మరీ తింటుంది. కాస్త తీయమ్మా అన్నా సరే తీయట్లేదు. ఇక నేనే కాస్తంత తొలగించి ఇంకా వాళ్ళకి వడ్డించుకుంటూ అక్కడ కాసేపు నిలబడి కూర్చుని అలా వీళ్ళతో చెప్పే కబుర్లు వింటూ నాకు తోచిన సలహాలు నేనిచ్చుకుంటూ అలా టైం అయితే గడిచిపోతుందండి. చాలాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ తింటారు. ఇంకా మామయ్య గారికి కూడా పెట్టేశానండి. ఇంకా అత్తయ్య గారు కూడా తింటారు. నేను తినేటప్పుడు తింటారు. ఒక్కోసారి
వారైతే పిల్లలతో పాటే తినేస్తారు, అత్తయ్య కూడా. ఇంకా నేనైతే ఆయన వచ్చిన తర్వాత తింటానండి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాననమాట. చలి అయితే చాలా విపరీతంగా ఉంది. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు నా డే ఇలా గడిచిందండి. ఇంటి ఇల్లాలిగా బాధ్యత అనేది మనకి ఎవరో ఇవ్వరండి, మనమే అందులో ఇన్వాల్వ్ అయిపోతాము. ఒక బాధ్యతగా మన చేతిలోకి వస్తుంది, బంధంగా అది మారిపోయి కుటుంబాన్ని మొత్తం చూసుకునేలా చేస్తుంది, ప్రేమగా ఆదరించేలా చేస్తుంది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.